మరి ఇన్ని అవకాశాలని ఇన్ని సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెళ్తూ ఆర్థిక లోటుబాట్లలో ఉన్న రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నారు అంటే ఆ ఘనత మన ముఖ్యమంత్రి గారిదే. అంతటి అభివృద్ధి, అంతటి టాలెంట్ ఉన్న ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అని మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం. మరి అలాంటి బాటలోనే నడుస్తున్న మన మంత్రి నారా లోకేష్ గారు ఎంతో కష్టపడి ఎంతో హార్డ్ వర్క్ తోటి నేను గత 2 రోజులుగా సాక్షాత్తు నేను 2 రోజులుగా చూస్తున్నాను. ఉదయం నుంచి సాయంకాలం దాకా ప్రజల మధ్యలో తిరుగుతూ పనులు చేస్తూ కారులో వెళ్తున్నా కూడా ఆయన ఏ కార్యక్రమాలు ఏ జిల్లాలో ఏం పనులు అవుతున్నాయో అని మళ్ళీ ఆఫీసెస్ తో సమీక్ష చేస్తూ ఇంతటి కార్యక్రమాలు చేస్తూ రాత్రి 11 గంటల దాకా 11:30 దాకా అధికారులతో సమీక్ష చేస్తూ మరి ఇదంతా కూడా కష్టపడేది ఎవరి కోసం? ప్రజల కోసం, మన కోసం. మరి అందరూ కూడా ఒకటి గుర్తించాలి, ఇంత కష్టపడే అధికారులు, ఇంత కష్టపడే ప్రభుత్వం మనకు ఉన్నందుకు, ప్రజల కోసం పనిచేసే మనకు ప్రభుత్వం మంత్రులు ఉన్నందుకు, మన ముఖ్యమంత్రి గారు ఉన్నందుకు మనం నిజంగా సంతోషించాలి. ఇలాంటి ప్రభుత్వం ఉన్నందుకు మనం నిజంగా గర్వపడాలి. మాటలు చెప్పడం ఒకటి, చేతలు చేయడం ఒకటి, అది మటుకు అక్కడ నేను ఆ డిఫరెన్స్ చాలా చూశాను. So today I'm very happy. I'm back to my home and I have trust and I'm going to build my trust again. ఇక్కడ పార్టీలో నేను పార్టీ కోసం పనిచేస్తాను. పార్టీని గెలిపించుకునే ప్రయత్నంలో నేను నా శక్తివంతంగా నేను తప్పకుండా పనిచేస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకోండి. నేను తప్పు చేశాను కాబట్టి పనిష్మెంట్ అనుభవించి వస్తున్నాను అని చెప్పాను. I made a mistake. I face the punishment. I believe in that. తప్పు చేస్తే తప్పకుండా God will punish అనేది ఒక బిలీవ్ చేస్తాను. ఆ క్లారిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది మటుకు ఎప్పుడు ఇవ్వరు, ఎవరికి ఇవ్వరు. ఎంత అంటే మభ్యపెట్టి ఎంత లోపల పెడతారో అంత దాచిపెట్టి, అలాగే మనుషుల్ని ఒక మానసికంగా ఒక కైండ్ ఆఫ్ టార్చర్ అనే చెప్పాలి. ఆ విధంగా అక్కడ నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. టుడే పాలిటిక్స్కి కొత్త అయినా కూడా 2 పార్టీస్లో 5 yearsలో I've gained lot of experience. డిఫరెన్స్ బిట్వీన్ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీలో ఉన్న డిఫరెన్స్ నేను ఇవాళ చూసి ఇక్కడికి వచ్చాను.